ఇండియాలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి వస్తున్నారా? శాలరీ సరిపోక ఫ్రీలాన్సింగ్ జాబ్స్ చేస్తే బాగుండు అని ఫీల్ అవుతున్నారా? సో మీకోసమే ఒక 5 వెబ్సైట్స్ తీసుకొచ్చాను. 2 ఫ్లాప్స్ వస్తే ఉంటాడా యువ అని 2 కాదు 4 వచ్చాయి. ఇక్కడే ఉన్నా 40 వచ్చినా కూడా ఇక్కడే ఉంటా. జాబ్ హంటింగ్ సిరీస్ డే 13కి స్వాగతం. ఒకసారి 5 వెబ్సైట్స్ చూడండి. సో మీకు అనేది అది యూజ్ అవుతుంది. ప్రజెంట్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అప్వర్క్, ఇది సెకండ్ వన్ ఇది ఫీవర్, థర్డ్ వన్ వచ్చేసరికి ఫ్రీలాన్సర్, ఫోర్త్ వన్ వచ్చేసరికి పీపుల్ ఫర్ హవర్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి గురు. సో ఈ 5 వెబ్సైట్స్ కూడా ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్తుంటే లేదు అనుకొని ఎవరైనా ఫ్రీలాన్సింగ్ చేద్దామని చూస్తుంటే 100% ఈ 5 వెబ్సైట్స్ మీకు అనేది యూజ్ అవుతుంది. మీరు ఒకసారి లింక్ అని కామెంట్ చేసిన ఈ 5 వెబ్సైట్లు కూడా మీకు ఒకసారి నేను ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్ని పంపిస్తాను. దాంట్లో మీరు చెక్ చేసుకోండి. చాలామంది కూడా ఒకసారి ఇండియాలో ఏదన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ చెప్పొచ్చు కదా అని అన్నారు. సో ఇది ఒకసారి యూజ్ చేసుకోండి, 100% మీ అందరికీ యూజ్ అవుతుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కానీ ఏంటంటే సబ్స్క్రైబర్స్ మనకి చాలా తక్కువ ఉన్నారు. నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో అది ప్రజెంట్ ఇంటరాక్షన్ లెవెల్. మీకు ఇంకా ఈ జాబ్ డీటెయిల్స్ యూకేలో మీకు ఇంకా ఎవ్రీథింగ్ అన్ని పిన్ టు పిన్ మీరు CV ఎలా చేసుకోవాలి, లేకపోతే ఐటీ జాబ్స్ ఎలా కొట్టాలి, ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్లో అన్ని ఎవ్రీథింగ్ అప్డేట్స్ నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో నాకు సపోర్ట్ చేయడానికి 100% మీరు కొంచెం సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేయడమో లేకపోతే మన ఇన్స్టా పేజ్ అయితే ఫాలో అవ్వడమో చేస్తే నేను ఒక హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా మోటివేషన్గా మీకు ఇంకా ఇవన్నీ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈజ్ NNC సైనింగ్ ఆఫ్. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇద్దరు ఎందుకంటారో తెలుసా? ఈ సొసైటీ పెట్టే ప్రెషర్ ఒకటి పోయినా ఇంకోటి ఉంటాడని.